కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా చిన్నబోయిన పెద్దరికం అనే ఒక కుటుంబ కథను, తరాల అంతరం కథను వినిపించబోతున్నాను. ఈ కథ సుప్రసిద్ధ వెబ్ మ్యాగజైన్ సంచికలో 10 మే 2026న ప్రచురించబడింది. ముఖ చిత్రం కూడా పత్రిక సంపాదకులు ఎంపిక చేసింది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న చిన్నబోయిన పెద్దరికం అనే ఈ కథలోకి ప్రవేశిద్దాం. ఒక వయసు వచ్చాక పెద్దవాళ్ళు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలని, పిల్లల ప్రతి విషయంలో తగుదనమ్మా అంటూ తలదూర్చకూడదని, అతి ప్రేమలు పిచ్చి ప్రేమలు పెంచుకోకూడదని మా ఆవిడకు రోజు చిలక్కి చెప్పినట్టు చెప్తున్నాను. అయినా వినదే. అందుకే పదే పదే గర్వభంగానికి గురవుతూ ఉంటుంది. నా దగ్గరికి వచ్చి కొడుకు అలా అన్నాడు, కోడలు ఇలా అంది, అమ్మాయి నన్ను పూచిక పిల్లలా తీసి పక్కన పడేస్తోంది అంటూ మొరపెట్టుకుంటుంది. మధ్యలకు 2 వైపులా మోత అయితే మా ఆవిడకు 3 వైపులా మోత. మా అమ్మాయి మైథిలి కూడా ఇదే అపార్ట్మెంట్లో 3వ ఫ్లోర్లో ఉంటుంది కదా, మరి తనతో కలిపి. మా ఆవిడ తన నోరు ఊరుకోక నేనేగాక పెద్ద ఇంటి పెద్దని అని, అనుభవజ్ఞురాలిని అని తనకు తానే పెద్దరికాన్ని నెత్తిన వేసుకుని మరీ వాళ్ళకేదో సలహాలు ఇవ్వబోతుంది. వాళ్ళు వినకపోగా 1కి 2 మాటలు అంటారు. దాంతో రాజ్యాన్ని కోల్పోయిన రాజుగారి పట్టమహిషిలా ఉసూరుమని మనిషి నీరసపడిపోతుంది. ఈరోజు మా అమ్మాయి మైథిలి, అమ్మా నీకేం తెలీదు, నువ్వు ఊరుకో అని కసురుకుందట. దాంతో మరీ పెద్ద చిన్న లేకుండా పోతోంది పిల్లలకి. మన కడుపున పుట్టిన పిల్లలే మనకు పాఠాలు చెప్తున్నారు అంది తెగ ఉక్రోష పడిపోతూ, మనకు అన్న మాటను ఒత్తి పలుకుతూ. దాంతో నేను, మన పిల్లలు మనకు పాఠాలు చెప్పకపోతే పక్కింటి పెద్దవాళ్ళకు చెప్తారా? చెప్తే మాత్రం వాళ్ళు ఊరుకుంటారా అన్నాను ప్రతి పదాన్ని సాగదీస్తూ. దాంతో మా ఆవిడకు ఒళ్ళు మండింది. వెటకారాలకు పుల్లవిరుపు మాటలకు సమయం సందర్భం ఉండదా మీకు? మిమ్మల్ని అంటే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో అంది. పిచ్చి మొహంది. తనకు వంటింట్లోనో మధ్య హాల్లోనో చివాట్లు పడుతుంటే నాకు ముందు గదిలోనో ఇంటి ముంగిల్లోనో ఉన్నప్పుడు కొడుకుతోనో అల్లుడితోనో పడుతుంటాయని దానికి తెలవదు. నేను ఇంటి యజమానిని గనక పెద్ద దిక్కుగా నాకు నేను భావిస్తూ గౌరవించుకుంటూ ఉంటాను గనుక దెబ్బతిన్న పులిలా గాండ్రించకుండా మ్యావ్ మ్యావుమని పిల్లిలా అంటూ తోక ముడుస్తానని దానికి అవగాహన లేదు. పాపం ఈ ఆడవాళ్ళకి ఎవరన్నా ఏదన్నా అనగానే పుట్లకు పుట్లు సానుభూతి కావాలి. అయ్యో ఎంత కష్టం వచ్చిందమ్మా అనే నాథుడు కావాలి. నాథుడు అంటే నేను కాదు. నేనెప్పుడూ తనకు సానుభూతి చూపించను. తేలుకుట్టిన దొంగల బాధను లోపల అణుచుకుంటూనే పైకి నవ్వుతూ జోకులు కాని జోకులు 4 పెళ్ళుస్తాను. దాంతో అవి తుస్సుమనటమో రివర్స్లో వచ్చి నా మొహాన్నే పేలటమో జరుగుతుంటుంది. ఇంతకుముందు అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళని మనం కోపం చేస్తాం. వాళ్ళు పెరిగి పెద్దయ్యాక పెద్దలమైన మనల్ని కోపం చేస్తారు. వృద్ధులు బాలలతో సమం కదా మరి. భూమి గుండ్రంగా ఉంటుంది అన్నమాట ఈ విషయంలో కూడా నిజమే మరి. ఆ కాలంలో ఇలా ఉండేదా అంటే ఉండేది కాదు, నిజమే. పెద్దవాళ్ళని చూస్తే వణికి చచ్చేవాళ్ళం. నేనైతే నడివయసు వచ్చేదాకా మా నాన్నతో చివాట్లు తింటూనే ఉన్నాను. అయినా అదేంటో అప్పుడు నా కోపం వచ్చేది కాదు. ఆ తిట్లు కూడా భలే తమాషాగా ఉండేవి. ఇప్పుడు చాలా మామూలుగా చెప్పినా కూడా కోపాలు వస్తున్నాయి. వాళ్ళనే ఏంటి, వాళ్ళ పిల్లలు కూడా మాట పట్టడం లేదు. మొన్నొక రోజు మా మనవడు ఫ్రెండ్స్తో కలిసి ఎండలో క్రికెట్ ఆడుతుంటే, ఈ ఎండలో ఏం ఆటలరా, వడదెబ్బ కడుతుంది, లోపలికి వెళ్ళండి అని అన్నానని విసురుగా క్రికెట్ బ్యాట్ అక్కడ పడేసి, ఈ గ్రాండ్ పాకి ఎప్పుడూ నన్ను అరవటమే నా పని, నా ఫ్రెండ్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు అని వాళ్ళ డాడీకి చెప్పుకుంటే, మీరు కామ్గా ఉండలేరా నాన్న, అందరి ముందు అలా అరిస్తే వాడు హర్ట్ కాడా
చైల్డ్ సైకాలజీ అనేది ఒకటి ఉంటుందని తెలుసా మీకు? పిల్లల్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి అంటూ నాకు పాఠం చెప్పాడు. చైల్డ్ సైకాలజీ అనేది ఒకటి ఉంటుందని తెలిసిన వాడికి ఓల్డ్ ఏజ్ సైకాలజీ అనేది కూడా ఒకటి ఉంటుందని తెలీదా? ఆయన ఎవరికి చెప్తున్నాడు వీడు? నేనేంటో, ఒకప్పటి నా పొజిషన్ ఏంటో తెలిసే మాట్లాడుతున్నాడా? ఆ కాలం మనిషి అయినా వాళ్ళ అమ్మ ముందు ఈ కాలం ఈ కోడళ్ళు కూతుళ్ళు ఎందుకు పనికొస్తారని? కాలం మోడర్న్ అయితే సరిపోతుందా? మనుషుల ఆలోచనలు, అదే వే ఆఫ్ థింకింగ్, అది మోడర్న్గా ఉండద్దా? మోడర్న్ అంటే అర్థం ఏంటి? అభివృద్ధి అని దేన్నంటారు అని దీర్ఘంగా ఆలోచిస్తుండిపోయాను నేను. అప్పుడు నాకు మేము వయసులో ఉన్నప్పటి, మా ముగ్గురు పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. నా పేరు జమదగ్ని, మా ఆవిడ పేరు ఆనందమయ్యి. ఆ రోజుల్లోనే తను బిఎడ్ చేసి ఓ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో టీచర్గా పనిచేసింది. చాలా అందమైన పొందికైన మనిషి. తను చాలా ఓర్పు నేర్పు కల ఇల్లాలని, అతిథులను బంధువర్గాన్ని ఆదరించటంలో తనకు తనే సాటి అని అనిపించుకుంది. మా అమ్మ నాన్నలకైతే పెద్ద కోళ్ళంటే ఎంత ఇష్టమో అభిమానమో. చదువుకున్నదాన్నని ఉద్యోగస్తురాలనని గర్వం ఏమాత్రం లేదు మా కోడలికి. నెమ్మదితనం, మాట మననా గల పద్ధతైన పిల్ల అనుకుంటూ తన మీద ప్రశంసల జల్లు కురిపిస్తుండేవాళ్ళు. నేను ఎంఎడ్ చేసి ఓ కాలేజీలో లెక్చరర్గా 20 ఏళ్ళు పనిచేసి ఆ తర్వాత ప్రొఫెసర్గా ప్రమోషన్ పొందాను డాక్టరేట్ చేయటం వల్ల. మా ఇద్దరిని చూడచక్కని జంట అనేవాళ్ళు అంతా ఆ రోజుల్లో. రామునికి సీత తోడు, సీతకు రాముడు అండ అని మెచ్చుకునేవాళ్ళు. మేమిద్దరం మమ్మల్ని మేము అలా డెవలప్ చేసుకుంటూనే అమ్మా నాన్నల వృద్ధాప్యంలో వాళ్లకు ఆసరాగా ఉన్నాం. ఫైనాన్షియల్గా నేను, వంట వార్పు ఇల్లాలితనంతో తను, నా తమ్ముళ్ళ చెల్లెళ్ల బాధ్యతను కూడా నెత్తిన వేసుకున్నాం. అలాంటి మమ్మల్ని ఇప్పుడు మా పిల్లలు తేలిగ్గా తీసిపడేస్తున్నారు. కాల పరిణామం, తరాల అంతరం కొద్దో గొప్పో తప్పదేమో కానీ మరీ ఇంతగానా, ఇలానా? నా ఆలోచనలు వేగంగా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఉప్పెనలా ఇంతెత్తున ఆ ఆలోచనలాలలు ఎగిసెగిసి పడుతున్నాయి. అన్నీ తెలిసిన నేను, అన్నీ ఉన్న నేను, ఏమీ లేకపోయినా ఏదో ఉందని మురిసిపోతున్నా, డబ్బును చూసి గర్వపడిపోతున్న ఈ పిల్లలకు సీమటపాకాయల్లా ఒకసారి, లక్ష్మీబాంబుల్లా మరొకసారి మాటల విసుర్లను విసిరే వీళ్లకు అసలు ఎందుకు భయపడుతున్నాను? ఎందుకు వాళ్ళు ఏమన్నా మందలించలేకపోతున్నాను? వాళ్ళలా నేను వాదన ఎందుకు పెట్టుకోలేకపోతున్నాను? నాలోని నా చదువు, నా తెలివి, నా ఉద్యోగం, నా సంపాదన ఇవన్నీ ఎందుకు మౌనంతో వాళ్లకు తలలు వంచుతున్నాయి అని ఆలోచిస్తుంటే అనిపించింది. ఎందుకంటే కన్ను మనదే, వేలు మనదే అన్న మానసిక బలహీనతతో. ఎందుకంటే దేన్నైనా తెగేదాకా లాగకూడదు, ఒక్కరైనా కాస్త పట్టు సడలించాలి కనుక. ఎందుకంటే ఎంత కాదనుకున్నా వాళ్ళ మీద, వాళ్ళ పిల్లల మీద రక్త సంబంధానికి సంబంధించిన బంధం ఒకటి మనసును పట్టి లాగుతుంటుంది కనుక. పిల్లలకు లేకపోయినా పెద్దలకు ఉండాలి కదా బుద్ధి అన్న అంతర్గత భావన, తెచ్చిపెట్టుకున్న పెద్దరికం మనసును ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటాయి గనుక. వీటన్నిటినీ మించి సంస్కారం అనేది మాట తోలకుండా ఎప్పటికప్పుడు అడ్డుపడుతుంటుంది గనుక. మరి ఇవన్నీ వాళ్ళకెందుకు లేవు? ఎప్పుడు నేను నా భార్య ఆనందను హెచ్చరించటమే కానీ వాళ్ళకెందుకు చెప్పలేకపోతున్నాను? ఎందుకంటే ఎదిగిన పిల్లలు భౌతికంగానే కాక మానసికంగా కూడా తల్లిదండ్రులకు దూరం అవుతారు గనక. ఎంత తేడా అప్పటికీ ఇప్పటికీ. పాపం నాకన్నా ఎక్కువ ఆనంద స్త్రీ అయినందుకు ఎంతగా మానసిక క్షోభను అనుభవిస్తోంది నిత్యం. వాళ్ళ కోసమని
ఏవేవో సలహాలు ఇస్తూ ఉంటుంది. వంకాయ ముక్కలు ఉప్పు పసుపు వేసిన నీళ్లలో తరిగితే కండ్రెక్కవు. దివ్య ఇంకా చిన్నపిల్ల కాదు, మెచ్యూర్ కూడా అయింది. 10 మందిలోకి వెళ్ళేటప్పుడు కాస్త నిండుగా బట్టలు వేసుకుని వెళ్ళమని చెప్పమ్మా. కాలం అసలే బాగాలేదు. రాజీవ్ ఇంకా ఇంటికి రాలేదేంటి? మగపిల్లాడే కదా అని అలా వదిలేయకు, కాస్త కనిపెట్టుండు. ఈ రోజుల్లో సమాజంలో ఎక్కడ చూసినా గంజాయి మత్తు, డ్రగ్స్, రింగ్ రోడ్డు మీద ఒళ్ళు గగురు పొడిచే బైక్ విన్యాసాలు అంటూ మగపిల్లలు రెచ్చిపోతున్నారు. జాగ్రత్తలు చెప్పాలి పిల్లలకు అంటూ వంటింట్లోనూ డైనింగ్ టేబుల్ దగ్గర చేరి ఇటు కోడలికి అటు కూతురికి హితబోధ చేయబోతుంది. దాంతో కాసేపట్లోనే అక్కడ ఒక యుద్ధ వాతావరణాన్ని నెలకొంటుంది. అబ్బబ్బబ్బబ్బా, ఎప్పుడు చూసినా నా వెనక చేరి ఏవేవో లెక్చర్లు ఇస్తుంటారు. మా పిల్లల్ని ఎలా పెంచుకోవాలో మాకు తెలీదా? మేమింకా చిన్నపిల్లలమా మీరు చెప్తే వినటానికి? పిల్లలు కాలానికి తగ్గట్టు ఉంటారు. మోడర్న్ సొసైటీ, అందులోనూ మోడర్న్ టెక్నాలజీ ట్రెండు నడుస్తున్నప్పుడు పిల్లలు ఎంజాయ్ చేయకుండా ఎందుకుంటారు? మీరు పెద్దవాళ్ళు, ఆ కాలం మనుషులు. అప్పుడు మీరున్నట్టు ఇప్పుడు పిల్లలు ఉండమంటే ఉంటారా? పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వద్దు అంటే ఎలా అని రంకెలేస్తుంది కోడలు పెద్ద గొంతుతో. అక్కడే ఉండి అన్నం తింటున్న నా పుత్రరత్నం, అమ్మా నువ్వు ప్రతి దాంట్లో అలా తలదూర్చకు, అంతా సుమతి చూసుకుంటుంది కానీ తనకొదిలై అంటాడు. అమ్మ పెద్దది, నన్ను కనిపెంచిన తల్లి అన్న ఒంటి మీద స్పృహ లేనివాడిలా వాడలా నా భార్యను అగౌరవపరిచి మాట్లాడుతుంటే లాగి చొంప మీద ఒక్కటి ఇవ్వాలని నాకు అనిపిస్తుంటుంది. కానీ వాడి 40 ఏళ్ల వయసు, 80 కేజీల బరువు, 6 అడుగుల పొడవు బాడీ చూసి ఆ పని చేయలేకపోయాను. తల్లిదండ్రుల ఈ ఆలోచన విధానమే, నరాల్లో జీర్ణించుకొని పోయిన ఈ కుసంస్కారమే పిల్లల్ని అలా రెచ్చిపోయేలా చేస్తోందా అని ఆలోచించింది నా మనసు. కోడలంటే పరాయి ఇంటి నుంచి వచ్చింది. ఈ కొద్దిపాటి బాధ్యతనైనా లోకం కోసం తీసుకుంటోంది కానీ మా మీది ప్రేమతో కాదు. కానీ రక్తం పంచుకొని పుట్టిన కూతురు తనకేమైంది? కూతురినన్న చనువుతో కోడల కన్నా మరి 4 మాటలు ఎక్కువ అంటుందా? నా మొగుడు, నా పిల్లలు, నా ఇల్లు మాత్రమే అన్న స్వార్థం కన్నవాళ్లను దూరంగా పెడుతుందా? మొన్నొక రోజు వాళ్ళ అమ్మతో వాదన పెట్టుకుంటూ అంటుంటే విన్నాను. అమ్మా, నీ అభిప్రాయాలు నీవి, మా అభిప్రాయాలు మావి. నీలాగే అందరూ ఆలోచించాలని, నువ్వు చెప్పినట్టే అందరూ నడుచుకోవాలని ఎందుకు అనుకుంటావు? మీ కాలం మీది, మా కాలం మాది. ఇప్పుడు పిల్లల కాలం పిల్లలది. ఎవరి స్వేచ్ఛ, ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్ళకుంటాయి. మనెవరం వాళ్ళ మీద ఏదైనా బలవంతంగా రుద్దటానికి? నువ్వు ఎవ్వరికీ అనవసరంగా ఏ సలహాలు ఇవ్వకు. వాళ్ళ డ్రెస్సింగ్ గురించి కానీ, వాళ్ళ బిహేవియర్ గురించి కానీ. ఈ కాలం పిల్లలకు అన్నీ తెలుసు, మనమేమీ చెప్పనవసరం లేదు అని ఆ టీచర్ అమ్మకు నా కూతురు క్లాస్ పీకుతోంది. అది చూసి విని అటు ఆనంద, ఇటు నేను ఇద్దరం ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి అలా చూస్తుండిపోయాం. టీచింగ్ వృత్తిలో అన్ని సంవత్సరాలు పనిచేసిన మా ఇద్దరికీ కూడా ఆ క్లాస్ విన్నాక దిమ్మ తిరిగిపోయింది. పైకి ఏమీ అనలేదు కానీ నా మనసులో నేను అనుకున్నాను, అలాంటప్పుడు కుటుంబం అన్న మాటకి అర్థం ఏముంది? పేరెంటింగ్ అని దీన్ని కాక మరింక దేన్నంటారు? ఎవరికి వారే అనుకున్నప్పుడు ఎందుకు ఒక కప్పు కింద ఇలా అందరూ కలిసి జీవించటం అని. నా ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పలేరు. చెప్పగల జ్ఞానం ఉంటే అసలు అలా మాట్లాడేవాళ్లే కాదు. ఆనందమయ్యి ఇంట్లో ఉత్తమ ఇల్లాలిగానే కాక బయటి వృత్తి ధర్మంలోనూ కళారంగంలోనూ అప్పుడు ఇప్పుడు కూడా అద్భుతంగా రాణిస్తోంది. రిటైర్ అయిన తర్వాత కూడా ఎన్నో సంస్థలు వివిధ సందర్భాలలో ఆమెను ఎక్స్టెన్షన్ లెక్చర్లకు పిలుస్తుంటారు. సామాజిక అంశాలతో చక్కటి ఆర్టికల్స్ రాస్తుంది, బొమ్మలు వేస్తుంది, రకరకాల హ్యాండీక్రాఫ్ట్స్ చేస్తుంది. ఎన్నో సంస్థల్లో ఆమె మెంబరు. అనర్గళంగా మాట్లాడుతుంది, ఏరి మాట్లాడినా. అలాంటి తల్లి ఇప్పుడు పిల్లలకి ఏమీ రానిది, ఏమీ తెలియనిది అయిపోయిందా?
బయట ఆమెకు బ్రహ్మరథం అయితే ఇంట్లో కనీస గుర్తింపు కూడా లేదా? ఎవరో ఒక సైకాలజిస్టు ఒకసారి ఒక దగ్గర చెప్తుంటే విన్నాను. బయట ఎవరు ఎంత గొప్పవారైనా ఇంట్లో వాళ్లకు మాత్రం అతి సామాన్యులే. అందులోనూ ముఖ్యంగా స్త్రీ. ఆమె ప్రతిభకు ఆమె ఇంట్లోనే ఎప్పుడూ గుర్తింపు లభించదు అని. ఆనందమయ్య విషయంలో అలాగే జరుగుతోంది. తను అలా తన పిల్లలతోనే చిన్నచూపు చూడబడుతుంటే, అందరూ ఉప్మాలో కరేపాకులా ఏరి పడేస్తుంటే తన మనసు తట్టుకోలేకపోతోంది. ఏదైనా చేయాలి, తనే ఏదైనా చేయాలి, ఈ వాతావరణానికి దూరంగా ఆమెను తీసుకెళ్ళాలి, భర్తగా అది తన బాధ్యత అని ఆలోచిస్తూ పడుకొండిపోయాను నేను. పెద్దరికం అనేది ఎప్పుడూ అదొక గౌరవప్రదమైన స్థానమే కనుక అదెప్పుడూ చిన్నదైపోకూడదు, అదెప్పుడూ చిన్నపోకూడదు. గురువు గురువే, తను ఎప్పుడూ లఘువు అయిపోకూడదు. తల్లి తొలి గురువు తన పిల్లలకు. తను చెప్పింది వినకుంటే ఎలా? నా ఆలోచనలు సుదీర్ఘంగా సాగిపోతున్నాయి. అది కనిపెట్టినట్టుంది మా ఆవిడ. వచ్చి నా పక్కన కూర్చుంది. నా ముఖం వంక దీక్షగా చూస్తూ, మీరు జమదగ్ని. తండ్రిగా మీ మనసు ఒక గురుపీఠం. దానికి ఈ ఇంట అవమానం జరుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నానండి. నన్నన్నా పర్వాలేదు కానీ అని ఇంకా ఏదో అనబోతుంటే మధ్యలో ఆపి, ఎందుకు పర్వాలేదు? నీకు లేదేమో కానీ నాకుంది పర్వా. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నట్టే నేను నీ గురించి ఆలోచిస్తున్నాను అన్నాను నేను. ఆ మాటలకు ఆనంద కళ్ళల్లో కన్నీళ్లు. ఆనంద, ఈరోజు మన అబ్బాయి అడుగుతున్నాడు. పెద్దవాడు చిన్నవాడు మాట్లాడుకున్నట్టున్నారు. మన ఊళ్ళో ఉన్న ఆ పాత ఇల్లు అమ్మేద్దాం నాన్న అని. నేను వద్దన్నాను. ఎందుకలా అన్నారు? మనం అక్కడికి వెళ్ళిపోదాం ఆనంద. ఆ పాత ఇల్లు బాగు చేయించుకొని అందులో మనం ఉంటూనే అక్కడ పేద పిల్లల కోసం ఒక బడి పెట్టి వాళ్లకు ఉచితంగా చదువు చెప్దాం. చిన్నపిల్లలకు నువ్వు చెప్పు, యువతకు నేను చెప్తాను. ఆ ఊరి జనానికి నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను దేవతగా చూసుకుంటారు. గౌరవం లేని ఇక్కడ ఉన్నదానికన్నా అని నేను అంటుంటే, మన పిల్లల మీద మన అలగటం ఏంటండి? వాళ్ళు తప్పు చేస్తున్నారు నిజమే. వాళ్లనే కాదు, ఇప్పుడు సమాజం అంతా అలాగే ఉంది. పిల్లలకు పెద్దల పొడ గిట్టటం లేదు. మంచి చెప్పబోయినా శత్రువుగా చూస్తున్నారు అని ఆనంద అంటుంటే నేను మధ్యలో అందుకుంటూ, అందుకే నేను అంటున్నది, మనం ఇక్కడ ఉన్నంతకాలం వాళ్లకు మన విలువ తెలియదు. దూరంగా వెళ్ళాక అప్పుడైనా వాళ్ళు పోగొట్టుకున్నదేంటో వాళ్లకు తెలిసొస్తుందేమో. మన మాటల్లోని నిజం, మన సలహాల్లోని మన పెద్దరికం, నీ వంటల రుచి, నీ ప్రతిభ, ఇవన్నీ అప్పుడు గుర్తించగలుగుతారేమో. నువ్వన్నట్టు మన పిల్లని మనం క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు? ఇంకా వయసు మీద పడి మన పనులు కూడా మనం చేసుకోలేని స్థితికి చేరుకున్నాక మళ్ళీ వాళ్ళ దగ్గరికేగా మనం చేరాలి. ఒక్క రోజుతో సడన్గా తెగిపోయే బంధాలా ఇవి? ఇప్పుడంటే నాకు నువ్వు, నీకు నేను ఉన్నాం. కాలధర్మాన్ని అనుసరించి మనిద్దరిలో ఒకరం వెళ్ళిపోతే ఉన్న రెండో వాళ్ళకి మళ్ళీ వాళ్లేగా దిక్కు. ఈలోగా కొద్ది సంవత్సరాలు మన ఊళ్ళో ఉండి కొన్ని పనులు చక్కబెట్టి పిల్లలు యువతకు చదువు విలువను తెలియచెప్పుదాం. మన ఊరి కోసం ఒక మంచి పనిని చేసినట్టు అవుతుంది, మనకు కూడా ఒక మంచి మార్పు లభిస్తుంది అని నేను అనగానే, అలాగే చేద్దాం అంది ఆనందమై ఆనందంగా. ఇదండి చిన్నబోయిన పెద్దరికం అనే హార్ట్ టచింగ్ ఇంటింటి కథ. విన్నారు కదా? ఈ కథ కనుక నిజమే అని మీకు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, విశ్లేషణాత్మకమైన ఒక కామెంట్ పెట్టండి. మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇది ఈ వారం కథ. వచ్చే వారం
మరో ఆలోచనాత్మకమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. ధన్యవాదాలు.